అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పరిసరాల్లో అయితే పోలవరం ప్రాజెక్టు బ్లాస్టింగ్ పనులు తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. దుర్గానగర్ ఏరియాలో బాంబు బ్లాస్టింగ్ల కారణంగా కాలనీవాసులు బెంబేలైతే చెందుతున్నారు. పోలవరం కాల్వ నిర్మాణ పనుల్లో భాగంగా పట్టణంలో గల దుర్గానగర్ సమీపాన గల కొండలనైతే తవ్వి కాల్వ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ నిర్మాణ పనుల్లో భాగంగా కొండలపై రాళ్లు శిథిలం చేయడం కోసం బాంబులను ఉపయోగిస్తున్నారు. బాంబులతో కొండపై ఉన్న పెద్ద పెద్ద రాళ్లను బ్లాస్టింగ్ చేయడం వల్ల కొండలను ఆనుకొని ఉన్న పక్కనే ఉన్న దుర్గానగర్ వాసులు కూడా బెంబేలెత్తుతున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా బాంబులు పెట్టి రాళ్లను కొట్టడం కారణంగా కాలనీ వాసులకు నిద్ర పట్టడం లేదు. సరికదా అని కూడా ఎప్పుడు ఎక్కడ మీద పడుతుందో అంటూ కూడా వారు భయంతో అలిమిపోతున్నారు. రాళ్లు పేల్చేటప్పుడు ఎగిరిపడి ఉన్న రాళ్లు తమ ఇళ్లపై పడుతున్నాయని, ఆ సమయంలో ఎవరైనా ఇంటి బయట ఉంటే గాయాల పాలవుతున్నారని కూడా వాపోతున్నారు ప్రజలు. దీనిపై పలుమార్లు మండల రెవెన్యూ అధికారులకు, ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. ఉదయం 6 గంటలకు ప్రారంభించి సాయంత్రం 6 గంటల వరకు బ్లాస్టింగ్లు చేపడుతున్నారని కూడా గ్రామ ప్రజలైతే తెలియజేయడం జరిగింది. ఆ శబ్దాలు కూడా తమకు గుండెదడ కలిగిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. కొండ తవ్వకాల్లో భాగంగా బాంబులు పేలుస్తున్నప్పటికీ ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో కాలనీలోని పేద వర్గాల ఇళ్లు అదురుతున్నాయంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్లుగా అక్కడ నివసిస్తున్న పేదల అభ్యంతరాలను కూడా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. గతంలో సమస్యను రాష్ట్రం హోంమంత్రి వంగలపూడి అనిత దృష్టికి తీసుకువెళ్లగా జాగ్రత్తలు పాటించేలా ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రాజెక్టు అధికారులు అదే విధంగా కొనసాగుతున్నారని కాలనీవాసులు మండిపడుతున్నారు. ముఖ్యంగా రెవెన్యూ ప్రాజెక్టు అధికారులు కూడా పాడైన ఇళ్లను పరిశీలించినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి నివేదిక, పరిహారం లేదా హామీ ప్రకటించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బ్లాస్టింగ్ విధానాన్ని నియంత్రించి తమ ఇళ్ల నష్టానికైతే న్యాయం చేయాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి కొండలపై బాంబు బ్లాస్టింగ్లు చేయకుండా ప్రొక్లైన్లతో పనులు చేసుకునేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. చేపట్టిన పోలవరం పనులు దుర్గా కాలనీ మరి ఆనుకొని ఉన్నటువంటి కొండపైన శరవేగంగా జరుగుతున్నాయి. ఈ జరిగే క్రమంలో ఇక్కడ మరి నివాసం ఉంటున్న మరి దళితులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే బాంబులు అధిక మోతాదులో పేల్చడం వల్ల ఆ బాంబుల దడకే మరి ఇళ్ళన్నీ కూడా కూలిపోయే పరిస్థితి ఏర్పడినట్లు కంపిస్తున్నాయి. భూకంపం వచ్చినట్లుగా కంపిస్తున్నాయి. ఆ కంపడం వల్ల గోడలన్నీ బీట్ల వారి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లల్ని మరి వారందరూ కూడా ఇక్కడే ఉంటున్నారు. ఏ రాయి తగిలినా సరే ఎవరిది బాధ్యత అనే విధంగా ఇక్కడ మరి పోలవరం పనులు చేపడుతున్నారు. దాన్ని వెంటనే అధికారులు స్పందించి
మరి అధికారులు కూడా సమాచారం ఇవ్వట్లేదు. బాంబులు ఎంత మోతాదులో పెట్టాలనే విషయం కూడా తెలియచేయట్లేదు. ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే పూర్తి బాధ్యత ఎవరిదిగా మరి అరకొరగా ఉంది. ఇక్కడ రెక్కాడితేనే కానీ మరి డొక్కాడినటువంటి పరిస్థితి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ మేము ఎదుర్కొంటున్నాం. ఈ బాంబుల వలన మరి గుండె దడ ఉన్న మరి పేషెంట్లు కూడా అడ్లుపోయే విధంగా ఉంది. మరి అదేవిధంగా మాకు ఇక్కడ ఎంత మోతాదులో మరి వారు పెడుతున్నారనే విషయం తెలియజేయకుండా ఎవరు కూడా మైకుల ద్వారా కానీ అనౌన్స్మెంట్ ఇవ్వకుండా బాంబులు వాళ్ళ ఇష్టానుసారంగా పేలుస్తున్నారు. దీనిపైన గతంలో మా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కూడా మరి రాష్ట్ర హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారిని కూడా కలవడం జరిగింది. ఆవిడ చెప్పిన వెంటనే అధికారులు హుటాహుటిన మరి సర్వే చేసి మరి వెళ్ళిపోయారు తప్ప ఇంతవరకు ఎటువంటి మరి చర్యలు చేపట్టలేదు. వారు అధికారులు అయితే వస్తున్నారు కానీ తూతు మంత్రంగా మరి సర్వేలు చేసి మరి ఇక్కడ రాయాలా అక్కడ రాయాలా ఎవరు రాయాలా అన్నట్టుగా మరి వారిలో కూడా ఈ రాత విషయంలో కూడా మరి చాలా ఇది చూపిస్తున్నారు, వివక్షత చూపిస్తున్నారు. వారి వెనకాల ఎవరైతే నాయకులు ఉన్నారో నాయకులుగా చెప్పినట్టుగా రాయటం మరి లేకపోతే వెళ్ళిపోవటంగా చేస్తున్నారు. అది కాదు, ఎవరైతే నిజంగా ఇక్కడ బాధింపబడుతున్నారో వారు ఎవరైతే నష్టపోయారో వారికి పూర్తి సర్వే చేసి ఇక్కడ బాంబులు పేలినప్పుడు కూడా వారికి తెలియజేసి ఎటువంటి ప్రమాదాలు కానీ ప్రాణ నష్టం కానీ మరి ఆస్తి నష్టం కానీ ఇల్లులు పడిపోయే విధంగా కాకుండా మరి సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి ఇక్కడ వెంటనే ఇక్కడ ఉన్న వారికి అందరికీ కూడా న్యాయం చేయాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి అండి మరి ఇప్పుడు కొండ మీద పాజేటి తవ్వుతున్నారు కదండి, కోరి చేస్తున్నారు. దాని వల్ల పెద్ద పెద్ద రాళ్ళు వచ్చి మా ఇంట్ల మీద పడిపోతున్నాయి. దాని కోసం మేము అడిగితే ఖాళీ చేయమంటున్నారండి. మరి ఇప్పుడు భర్త లేకుండా పిల్లలతో ఉన్నాం, మేము ఎక్కడికైనా ఖాళీ చేసి ఎక్కడ పోవాలండి? గవర్నమెంట్ ద్వారాగా మాకు ఏమైనా సాయం చేస్తే మాకు ఏదైనా చూపిస్తే అక్కడికి వెళ్ళగలుగుతామండి. మరి మీరు ఏం చేసినా మీ ఇష్టమేనండి, ఇంకంతగా మేము ఏమీ చేయలేమండి. ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ అలాగే కొండవారిని మాకు బాంబులు అవి పెడుతున్నారు. మేము ఇంతకు ముందు చాలాసార్లు కూడా చెప్పాము, వస్తున్నారు చూసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు. బాంబులు పెట్టి నైట్ టైం కూడా వర్క్ చేస్తున్నారండి. నైట్ టైం వర్క్ చేస్తుంటే పైనుండి రాళ్ళు అవి పడిపోతున్నాయి, కిందకి పడిపోతుంటే మాకు ముందుగా కనీసం ఒక విజిల్ వేయడం కానీ తెలుగు చేయడం కానీ చేస్తలేదు. ఇంట్లో కూడా మేము పడుకునేటప్పుడు నిద్రలో తులుక్కుపడి లేవలసి వస్తుందండి ఈ బాంబుల సౌండ్కి. దీనికి ఎవరు కూడా చర్య తీసుకుంటలేదు. మేము 2-3 సార్లు మేము కంప్లైంట్ ఇచ్చాము, వచ్చారు చూసారు వెళ్ళిపోతున్నారు అంతే. మళ్ళీ మాకు సమాధానం వస్తలేదు. దీని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నామండి. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ అనకాపల్లి రిపోర్టర్ శ్రీనివాస్ లైవ్ ద్వారా చేస్తారు. శ్రీనివాస్ చెప్పండి. నమస్తే. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా అనకాపల్లి జిల్లా పాయికరాపేట నియోజకవర్గంలోని గత 2 దశాబ్దాల కాలం నుండి కూడా పోలవరం ప్రాజెక్టు విషయంలోనే ఆనాటి ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి ఉండేటప్పుడు జాతీయ ప్రాజెక్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది. ఈ ప్రాజెక్టు వల్ల ఈ రోజు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు విశాఖ జిల్లా తాగునీటికి పూర్తిగా సహకారం ఉంటది. లైఫ్ లాంగ్ జీవితాంతం కూడా విశాఖ ప్రజలు తాగొచ్చు అని చెప్పేసి ఒక ఆలోచనతో జాతీయ ప్రాజెక్ట్ గా కంకణం కట్టుకున్నది. కానీ ఈ పోలవరం ప్రాజెక్టు విషయంలో చూసుకుంటుంటే ఈ పోలవరం ప్రాజెక్టు గత 20 సంవత్సరాల నుంచి నత్తనడకనే ఈ పనులు అవుతున్నాయి. కానీ ఇదే విషయం మీద ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రోజు బీజేపీ ఉన్నది, అధికారంలో ఉన్నది నేషనల్ గా. అట్లాగే ఈ రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. 3 పార్టీలు ముక్కలాటలాగా కొనసాగుతున్న సందర్భంలో ఈ రోజు పాయికరాపేట నియోజకవర్గం సాక్షాత్ హోంమంత్రి ఎవరైతే ఉన్నారో అనిత ఆధ్వర్యంలోని అనిత ఈ హోంమంత్రిగా ఆ పాయికరాపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలోని ఈ నియోజకవర్గంలోని దుర్గానగర్ ఏదైతే ఉన్నదో దుర్గానగర్ ప్రాంతంలోని ఆ దుర్గానగర్ కాలనీ వాసుల్లోని ఇప్పటికీ భయాందోళన ఉన్నది. ఆనాడు కొంత ముఖ్యమంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి జిల్లా మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా హామీ ఇచ్చినటువంటి మేరకు అట్లాగే హామీ ఇవ్వడంతో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హోంమంత్రి కూడా ప్రస్తుతం స్థానిక శాసనసభ్యులుగా ఉన్న అనిత గారికి కూడా దీని మీద హామీ ఇచ్చి ఉన్నారు. ఏమాత్రం కూడా దుర్గానగర్ కాలనీ వాసులు అనే వందలాది మంది కాలనీ వాసులు ఉన్నారు. వాళ్ళకి నిర్వాసితులకి పూర్తిగా సహకారం అందించాలి. వాళ్ళకి డబ్బుల రూపంలో గాని అట్లాగే డబ్బుల రూపంలో ఇస్తూ వాళ్ళకి ఆదుకుంటూ వాళ్ళకి వేరే దగ్గర ఇల్లు ఇవ్వమని చెప్పేసి హామీ ఇచ్చిన కనీసం
ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు సంబంధించిన అధికార యంత్రాంగం కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ, ఎంఓ వీళ్ళంతా కలిసి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు నోరు మెదకపోవటము, కాసులు కక్కుర్తి పడి ఈ కాలనీ వాసులను ఇబ్బందులు పెట్టడం జరుగుతుందని చెప్పేసి గత దశాబ్దాల కాలం నుంచి జరుగుతున్న సంఘటన ఒక ఎత్తు అయితే, ఈ 2 సంవత్సరాలను కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు పోలవరం ప్రాజెక్టు విషయంలోని పని చేద్దామన్న ఆలోచనలోని ఈ బ్లాస్టింగ్లు చేసి, బాంబు బ్లాస్టింగ్లు పెట్టి పూర్తిగా నైవేద్యం చేస్తున్నారు, పూర్తిగా ఇబ్బందులు చేస్తున్నారు, ప్రజలను బాధ పెడుతున్నారు, కాలనీ వాసులను ఇబ్బందులు పెడుతున్నారు. కాలనీ వాసులకి సరైనటువంటి చెప్ప పెట్టకుండా, గ్రామాలకి పూర్తిగా వాళ్ళకి ఏమాత్రం ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇట్లాంటి చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అక్కడ స్థానిక ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఓ పక్క దుర్గానగర్ కాలనీ వాసులతో పాటు కానీ, అట్లాగా పాయికరాపేట నియోజకవర్గంలోని నక్కపల్లి పాయికరాపేట మధ్యలో ఉన్న కొంతమంది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామవాసులు కానీ దీన్ని గగ్గోలు పెడుతున్నారు. ఈ ప్రాజెక్టు కట్టొద్దని మేము చెప్పట్లేదు. పోలవరం ప్రాజెక్టు వల్ల ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు సస్యశ్యామలం అవుతుంది, విశాఖ జిల్లాకి తాగునీటి అందుతుంది, దానికోసం మాకు అభ్యంతరం లేదు. కానీ ముందస్తు గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము, 30 సంవత్సరాల నుంచి ఇల్లులు కట్టుకొని మేము పూర్తిగా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి మాకు ఏమాత్రం కూడా ప్రభుత్వం నుంచి సహకారం లేకుండా, ప్రభుత్వం నుంచి ఇల్లులు ఇవ్వకుండా, ప్రభుత్వం నుంచి మాకు నిర్వాసితులకి కావాల్సినటువంటి ఎటువంటి ఇల్లులు కావాల్సినటువంటి వసతులు వనరులు లేకుండా మీరు ఇట్లా చేస్తారని చెప్పేసి ఒక పక్క గగ్గోలు పెడుతున్నారు. గగ్గోలు పెడుతున్న సందర్భంలోనే బాంబు బ్లాస్టులు జరుగుతున్నాయి. బాంబు బ్లాస్టులు ఎవరికి తెలియకుండా, సమాచారం ఇవ్వకుండా చేయటం వల్ల ఈ రోజు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. మొన్నే ఉన్నటువంటి కాలనీ వాసుల్లో ఒకరికి కూడా ఇట్లాగే బాంబు బ్లాస్ట్ అవ్వటం వల్ల హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం వాటిల్లింది. ఈ ప్రమాదం వాటిల్లడంతో ఈసీజీ తీసుకొని దానికి టాబ్లెట్స్ వాడటంతో కొంత సద్మని కలిగింది. కానీ ఈ బ్లాస్టింగ్లు చేసే ముందు ఈ కాలనీ వాసులకు న్యాయం చేయాలి, ఈ కాలనీ వాసులకి అక్కడి నుంచి తరలించే మార్గం చూపించాలి, వాళ్ళకి కావాల్సిన వసతులు ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారో ఈ దుర్గానగర్ కాలనీ వాసులతో పాటు ఈ పాయికరాపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గం నుంచి ఏదైతే పోలవరం నుంచి ప్రాజెక్టు ఏదైతే వస్తున్నదో ఆ ప్రాజెక్టు నుండి పోలవరం వరకు వచ్చినటువంటి ఏదైతే పనులు చేస్తున్నారో ఈ పనులు సంబంధించినటువంటి కూడా ముందస్తుగా మాకు చెప్పండి, చెప్పిన తర్వాత మీరు చేయండి. మాకు కనీసం చెప్పకుండా చేయట్లేదు. ఒక పక్క హోంమంత్రి స్థానిక శాసనసభ్యులు అనిత గారు చెప్పినా సరే మీరు ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు పట్టించుకోవట్లేదు. రెవెన్యూ అధికారులు మేనమేషాలు లెక్కేస్తున్నారు, రెవెన్యూ అధికారులు మమ్మల్ని చిన్న చూపు చేస్తున్నారు, మమ్మల్ని మా నిర్వాసితుల్ని పూర్తిగా అట్టడుగుకి తొక్కేస్తున్నారు. రెవెన్యూ అధికారులు చేసిన తప్పులకి మేమెందుకు ఇక్కడ 30 సంవత్సరాల నుంచి బతుకుతున్నాము, 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ మా బ్రతుకు తీరుస్తున్నాము, అట్లాంటి మాకు అన్యాయం చేస్తుంటే మేము ఇట్టా ఊరుకోవాలని చెప్పేసి ఒక పక్క గగ్గోలు పెడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు జాతీయ ప్రాజెక్టుగా కంకణ కట్టుకున్నటువంటి పోలవరం ప్రాజెక్టు గత 5 సంవత్సరాల్లో నత్తనడకన్నా పనులన్నీ తగ్గినాయి. ఇప్పుడు మళ్ళీ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం మారిన తర్వాత ఈ సర్వేగంగా జరుగుతున్న సందర్భంలోని ఇట్లాంటివి కూడా ఈ నియోజకవర్గాల్లోని స్థానిక శాసనసభ్యులు చెప్పినా సరే వినకుండా దుర్మార్గంగా రెవెన్యూ అధికారులు వ్యవహరించడం తప్పు అని చెప్పేసి స్థానికులు ఒక పక్క గగ్గోలు పెడుతున్నారు. స్థానికులు చెబుతూ ఉన్నారు, మమ్మల్ని నరకం చూపిస్తున్నారు. రెవెన్యూ అధికారులు కాసులు కక్కుర్తి పడి మాకు ఇట్లా కాంట్రాక్టుల దగ్గర డబ్బులు దోచుకొని మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పేసి ఒక పక్క చెప్తున్నానమ్మా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.